ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మహాలి గారు, ఇప్పుడు ఎలా ఉందండి? అసలు నాకేమైంది గౌతమ్ గారు? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయానేంటి? మార్నింగ్ నేను మీకు ఇచ్చిన టాబ్లెట్ రియాక్షన్ ఇచ్చిందండి. టాబ్లెట్ రియాక్షన్ అవ్వడం ఏంటండి? అది ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ అండి. నేను కూడా చూసుకోలేదు. హాస్పిటల్కి వెళ్తూ ఫైల్ మర్చిపోయి ఇంటికి వచ్చేసరికి మీరు డైనింగ్ టేబుల్ దగ్గర అన్కాన్షియస్గా పడిపోయింది. టాబ్లెట్ షీట్ మీద ఒక డేట్ ఉంది, బాక్స్ మీద ఇంకో డేట్ ఉంది. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ సేల్ చేస్తున్నారు మీరు. సారీ సార్, స్టాక్ మొన్ననే వచ్చింది. 20% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఆ బిజినెస్ అడావిడిలో పడి డేట్ సరిగ్గా చూడలేదు సార్. అయ్యో, మరి మెడికల్ షాప్ వాళ్ళు ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఎలా అమ్మారండి? నాకంటే మీరున్నారు కాబట్టి సరిపోయింది. ఈ పార్టీకి ఆ టాబ్లెట్స్ ఎంతో మంది వాడుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదండి, దీన్ని ఎలాగే నాపాలి. మహాలి గారు, మీరు కంగారు పడకండి. నేను అదే పనిలో ఉన్నాను. ఇందాకే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. సార్, మీకోసం పోలీసులు వచ్చారు. రమ్మని చెప్పండి. అలాగే సార్. సార్, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఓకే, పదండి. గౌతమ్ అంటే నేనే సార్, నేనే మీకు ఫోన్ చేసింది. ఇదిగోండి, బాక్స్ మీద ప్రెసెంట్ డేట్ ఉంది, లోపలేమో ఎక్స్పైరీ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ టాబ్లెట్స్ వల్ల మా మిస్సెస్ ఎఫెక్ట్ అయింది. టైంకి నేను హాస్పిటల్కి తీసుకురావడం వల్ల సేవ్ అయింది. తనే విట్నెస్. మీరు అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వండి, నేను వెంటనే యాక్షన్ తీసుకుంటాను. యాక్షన్ కాదు సార్, ఈ మెడిసిన్స్ మొన్నే డిస్ట్రిబ్యూట్ అయ్యాయని ఫార్మసీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ పాటికే చాలా ఫార్మసీలకి, మెడిసిన్ షాప్లకి ఈ టాబ్లెట్స్ వెళ్ళిపోయి ఉంటాయి. ఎంతో మంది కొనేసి వాడేసి ఉంటారు. వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. వెంటనే ఆపిచ్చేయండి సార్. టోటల్ సప్లై ఆగిపోవాలి. అలాగే గౌతమ్, ముందు మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఓకే సార్, ఇప్పుడే కంప్లైంట్ రాసిస్తాను. కంప్లైంట్ మీరు కాదు, విక్టిమ్ అంటే మీ మిస్సెస్ ఇవ్వాలి. ఇస్తాను సార్. నాలా ఇంకెవరూ సఫర్ అవ్వకూడదు. 1 minute అండి. ఓకే.